జై తెలంగాణ పేపరే కాదు, పృథ్వన్న మన అందరం కలిసి జై తెలంగాణ పార్టీ కూడా పెట్టాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే బీహార్ నుంచి బతకడానికి వచ్చిన పాస్పోర్ట్ బ్రోకరు తెలంగాణ సోయి లేనోడు. కేసీఆర్కి తెలంగాణ సోయి ఉంటే తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు 1200 మంది పిల్లలు చనిపోతే వాళ్ళ అడ్రస్లు ఉండవు. 69లో 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవడన్నా కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తీసేయమనే సోయి ఉందా? షేమ్ కేసీఆర్, వీఆర్ షేమ్ ఆన్ యూ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా పాటిన బీహార్ బ్రోకర్కి తెలంగాణ సోయి లేదు. కేసీఆర్ చేసిన తప్పుల నుంచి వచ్చిన ఒక చంద్రబాబు బూట్లు నాకే చెంచా, ఆంధ్రోళ్ళ కమ్మోళ్ళ చెంచా రేవంత్ రెడ్డి, నీకు కూడా తెలంగాణ సోయి లేదు. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పుల్లోంచి వచ్చిన నువ్వు 369 మంది విద్యార్థులు చంపిన అసెంబ్లీ ముందున్న శిలాఫలకం మీద కనీసం మన తెలంగాణ సమాజంలో నాతో సహా ఇక్కడున్న అందరికీ ఒకటి చెప్తున్నా, నిజంగా మనకి రేషం పౌరుషం ముచ్చర్ల సచ్చరైన పౌరుషం ఉంటే రేపు పొద్దున అమరవీరుల స్తూపం మీద శిలాఫలకం వేయాలి. 369 మంది చచ్చిపోతే వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఇంతకన్నా సిగ్గుతప్పిన బతుకుండదు. ఎందుకంటే ఆ 369 చచ్చిపోకపోతే ఇవాళ తెలంగాణ లేదు. అలాంటి చచ్చిపోయిన అమరవీరులను గుర్తుంచుకొని తెలంగాణ సోయిలని ఈ బద్మాష్ బాడుకావు ఈ రాజకీయ నాయకులని చెప్పులతో కొట్టాలి.